డిజిటల్ తెరపై పుట్టిన మీమ్స్ ఇప్పుడు దేశ రాజధాని రోడ్లపైకి వస్తున్నాయా? మిలియన్ల మంది ఫాలోవర్లతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థనే ప్రశ్నిస్తుందా? జంతర్ మంతర్ వేదికగా ఈ డిజిటల్ సేన ఎలాంటి యుద్ధానికి సిద్ధమైంది? అసలు ఈ కాక్రోచ్ ఆందోళన వెనుక ఉన్నది విద్యార్థుల ఆవేదన లేక విపక్షాలు పన్నిన రాజకీయ వ్యూహమా? అసలు జూన్ 6న హస్తినాలో ఏం జరగబోతోంది? ఢిల్లీ వీధుల్లో 2 కోట్ల మంది గర్జన ఎలా ఉండబోతోంది? కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరు వింటేనే రాజకీయ పార్టీల పునాదులు షేక్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పురుడు పోసుకొని మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం మీమ్స్, సెటైర్లతో సరిపెట్టుకోకుండా ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతుండటంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. अभी मैं आपको थोड़े से डिटेल्स दे देता हूं अबाउट व्हाट इज द प्लान ऑफ एक्शन. तो अभिजीत दिपके जी 6 जून को आएंगे सुबह 8 बजे. वो लैंड करेंगे दिल्ली में एयरपोर्ट में. वहाँ पे ही हैज़ कॉल्ड अपॉन हिज सपोर्टर्स टू कम टू द एयरपोर्ट एंड उनको रिसीव करें. एंड साथ में वहाँ से जितने लोग होंगे वांगचुक जी के साथ सब पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे. वहाँ पे पुलिस के पास जाके वे विल आस्क फॉर परमिशन टू प्रोटेस्ट एट जंतर मंतर. जंतर मंतर एक डेजिग्नेटेड प्रोटेस्ट साइट है एंड हम लोग वहाँ पे जाना चाह रहे हैं. तो ऑल ऑफ अस विल बी गोइंग देयर. सारे प्रोटेस्टर्स का स्वागत है. हर पार्टी से लोग आए, रूलिंग पार्टी हो या ऑपोजिशन पार्टीज हो, सारे लोग आए, अपने बैनर के बगैर आए. Because this is an issue of the youth and youth constitutes the biggest majority in this country. So we invite everybody from all political shades to come and be part of this movement. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ నెల 6న స్వయంగా అమెరికా నుంచి రానున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన అభిజిత్ నేరుగా పార్లమెంట్ స్టేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అనుమతి కోరతానని చెప్పడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీని మరింత వ్యవస్థీకృతంగా మార్చే క్రమంలో భాగంగా తొలిసారిగా 3 అధికార ప్రతినిధులను నియమించారు. సీనియర్ జర్నలిస్టు సౌరవ్, ఫిల్మ్ మేకర్ విజేతా దహియా, అలాగే అశుతోష్ రాంకా. వారి నియామకంపై ఇప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిజంలో అనుభవం ఉన్న సౌరవ్ దాస్, పర్యావరణ పోరాటాల్లో నిరూపించుకున్న విజేతా దహియా రాకతో ఈ పార్టీ ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మారుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే తాము ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావట్లేదని, కేవలం విద్యార్థుల సమస్యల కోసమే పోరాడుతున్నామని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పార్టీని విపక్షాలు వెనుక ఉండి నడిపిస్తున్నాయని అధికార వర్గాల ఆరోపణలు. అభిజిత్ దీప్కేకు గతంలో ఉన్న ఆప్ సంబంధాలు, అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా వంటి వారి మద్దతు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2 కోట్ల మంది డిజిటల్ ఫాలోవర్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆదరణ దక్కుతుందా? ఢిల్లీలో జరిగే భౌతిక నిరసనలు అసలు ఎంతమంది విద్యార్థులు హాజరవుతారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం కాక్రోచ్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే 2 కోట్ల మంది డిజిటల్ ఫాలోయింగ్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు బలంగా మారుతుంది అనేది. సోషల్ మీడియాలో లైక్ బటన్ నొక్కడం సులువు, కానీ జంతర్ మంతర్ ఎండలో గంటల తరబడి నిరసనలో పాల్గొనడం కష్టం. రేపు అభిజిత్ దీప్కే భారత్కు వచ్చినప్పుడు ఈ డిజిటల్ సేన రోడ్లపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంది? విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నెరవేరుతుందా? లేక ఆందోళన తీవ్రత పెరిగి ఇది కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయాల్లోకి రాకముందే రాజకీయ ప్రకంపనలు సృష్టించడం అంటే చిన్న విషయం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా వ్యవస్థలో మార్పు తెస్తుందా? లేక రాజకీయ చక్రవ్యూహంలో మరో పావుగా మిగిలిపోతుందా? జంతర్ మంతర్ వేదికగా జరగబోయే ఈ యుద్ధమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పబోతోంది.